హాయ్ గైస్, ఈరోజు వీడియోలో అదిరిపోయి ములంకాడతో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసిద్దామా. టేస్ట్ వితౌట్ ఎనీ మసాలా లేకుండా ఎక్కువగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకుని అందులో ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఫ్రై అవసరం లేదండి. ఉల్లిపాయని ఫ్రై అవ్వకుండా వేస్తే ఉల్లిపాయ చికెన్ కలిపి దగ్గరికి మగ్గిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. సో అందుకని నేను వెంటనే వేసేస్తాను. ఉప్పు పసుపు వేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్కి చేపలకి ఎక్కువగా పసుపు అనేది కారం అనేది పడుతుందండి, నీచు వాసన రాకుండా ఉండడం కోసం. సో బాగా కలుపుకున్న తర్వాత చికెన్ అనేది మూత పెట్టేసి ఒక 10 minutes మీడియం స్పీడ్లో పెట్టి మగ్గనివ్వాలి. మా నాన్నగారు అయితే చికెన్ అయితే తినేనేవారు, కానీ నేను మనకి ఏది వద్దంటే అదే అలవాటు, అదే ఇష్టం కదా. ఏది తినకూడదంటే దాని మీద క్రేవింగ్స్, ఇష్టం, ప్రేమ అన్నీ పెరిగిపోతుంటాయి మనకి. సో చికెన్ అయితే మగ్గిపోతుందండి. అందులోనే టమాటా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులోనే ములంకాడలు వేసుకోవాలి. ఇప్పుడే కట్ చేసినవి, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకోవాలి. మనకి చికెన్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, తినకూడదురా దేవుడా అంటే మనం ఎన్ని ప్రయోగాలు చేస్తామో, ఎన్ని రకాలుగా చేస్తామో దీన్ని నచ్చిన రకాలుగా చేసుకుని నచ్చినట్టు తింటున్నాం దీన్ని చికెన్ని. సో ఇందులో కారం, ధనియా జీరా పౌడర్ వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని, కారం వేసిన తర్వాత ఏ కర్రీ మీద కూడా మూత పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే అడుగు అంటికిపోయి మాడిపోతుంది. సో కారం వేసిన తర్వాత దగ్గర కలుపుతూ ఉండాలి ఆయిల్ పైకి తేలేంత వరకు. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. చికెన్ క్వాంటిటీ బట్టి అంటే ఉడికే కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది వేసుకోవాలి చూసుకొని. ఇంతేనండి, వాటర్ దగ్గరికి ఇంకిపోయేంత వరకు ఇంకించుకుంటూ చికెన్ కర్రీ రెడీ ములంకాడతో. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో వీడియో తీసేటప్పుడు చిన్న ఫోన్ అనేది రివర్స్లో తీసాను. సో నేను అది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఇది అనేది వీడియో క్లారిటీ అనేది ఇలా ఉంది. సారీ అండి, ఎవరికి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.